ఏంటంటే పిల్లల్ని పెంచడం, పిల్లల పెంపకం గురించి కొన్ని సూత్రాలు, టిప్స్ చెప్తాను. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారేంటి మీరు చెప్పగలరు అని అంటే నేను లిడియా 100% ఈ టాపిక్ చెప్పడానికి అర్హులం. ఎందుకంటే మాకు 5 పిల్లలు 5 పిల్లలు మారుమనసు పొందారు, 5 పిల్లలు చదువుతున్నారు, చక్కగా ఉన్నారు అని ప్రభుని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. అయితే ఆ పిల్లలు తప్పులు చేయలేదని కాదు, ఆ పిల్లలు పడిపోలేదని కాదు, ఆ పిల్లలు పడ్డారు, వారితో పాటు మేము పడ్డాం, వాళ్ళని లేపాం, మేము కూడా లేచాం. కాబట్టి పిల్లల్ని పెంచే విషయంలో మాకు ప్రభు ప్రత్యేకమైన కృప ఇచ్చాడని మేము గమనించగలిగాం. అత్యోక్తి కాదు, మా పిల్లల్ని మేము ఏ వివాహ కార్యక్రమాన్ని తీసుకెళ్ళినా, ఏ ఫ్యామిలీ ఫంక్షన్ తీసుకెళ్ళినా, ఎక్కడికి మేము తీసుకెళ్ళినా మా పిల్లలు ప్రేక్షకులు కాదు, ఏమంటారు, పిల్లలు ఆకర్షింపబడతా ఉంటారు. ద వే దే కండక్ట్ దెమ్సెల్వ్స్. దానికి పరిపూర్ణమైన బాధ్యత ప్రభు లిడియాకి ఇచ్చిన ప్రత్యేకమైన కృప. అందుకని పెద్దలు ఉంటే అంగీకరిస్తే, పెద్దలు ఉన్నారా, సంఘ పెద్దలు ఉంటే అంగీకరిస్తే అప్పుడప్పుడు లిడియాతో కూడా మాట్లాడించాలి ఈ టాపిక్ మీద అనిపిస్తూ ఉంది. లిడియా కూర్చొని మాట్లాడవచ్చు, లేకపోతే మేమిద్దరం కూర్చొని మాట్లాడితే బాగుంటుందేమో అనుకుంటా ఉన్నా, నాకు తెలియదు ఎలా జరుగుద్దో. కానీ పిల్లలు పెంచడం అనేది ఆర్ట్ అంటాను. పిల్లలు పెంచడం అనేది ఒక ఆర్ట్, అంటే కళ, నైపుణ్యత, కళా నైపుణ్యత, కళ. ఆర్ట్ ఆఫ్ రైజింగ్ చిల్డ్రన్ అనే పుస్తకం కూడా ఎవరో రాశారు. కాబట్టి పిల్లల్ని పెంచడానికి బైబిల్ జ్ఞానం మాత్రమే సరిపోదు. పిల్లలు పెంచడానికి దేవుడు తన విశేషమైన కృపతో పాటుగా వివేకం, విఘ్నత కూడా చాలా అవసరం. వివేకం, విఘ్నత కూడా చాలా అవసరం. వీటన్నిటిలో బిబ్లికల్ ఫౌండేషన్ ఏమిటంటే, ఎందుకు పిల్లల్ని పెంచడం అనేది ఎంత సీరియస్ టాపిక్, ఎందుకు ఇంత మనం నేర్చుకోవలసిన విషయం అంటే, పిల్లలు మన పిల్లలు కాదు, దేవుని పిల్లల్ని మన్ని పెంచమని మనకు అప్పగించాడు. కాబట్టి పిల్లల్ని పెంచడం అనేది గృహ నిర్వాహకత్వం, స్టీవర్డ్షిప్ అంటారు. పిల్లల్ని పెంచడం అనేది బాధ్యత కాదు, జవాబుదారీతనం. అర్థమవుద్దన్నమాట. పిల్లల్ని పెంచడం అనేది మన బాధ్యత కాదు, జవాబుదారీతనం. అంటే దేవుడు తన పిల్లల్ని మన చేతుల్లో పెట్టి ఒకరోజు లెక్క అడుగుతాడు, ఎలా పెంచావు అని. కాబట్టి నేను జవాబుదారుడిగా ఉండాలి, కాబట్టి నేను ఏదో ఒక రోజు లెక్కప్ప చెప్పాలి, కాబట్టి ఆ విషయమై నేను చాలా శ్రద్ధతో పనిని చేయాలి. ఈ 2 విషయాలు మీ మనసులో బాగా ముద్రించుకోవాలి. పిల్లలు మన పిల్లలు కాదు, దేవుని పిల్లల్ని మనకి ఇచ్చాడు, ఒకటి. రెండవది, ఇది గృహ నిర్వాహకత్వం, ఇది స్టీవర్డ్షిప్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ స్టీవర్డ్షిప్. ఇప్పుడు సేవ చేసేవారు గృహ నిర్వాహకత్వంలో ఉన్నారా? సంఘ పెద్దలు గృహ నిర్వాహకత్వంలో ఉన్నారు కదా, స్టీవర్డ్షిప్లో ఉన్నారు కదా. అంటే మనం దేవుడికి లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం కదా. పిల్లల్ని పెంచే విషయంలో కూడా మనం గృహ నిర్వాహకత్వంలో ఉన్నట్లే. అంటే ఏదో ఒక రోజున దేవుడు మనం అడుగుతాడు అనమాట, ఏమని, ఒరే బడుద్దాయ్, నీకు పిల్లలు కనే యోగ్యత లేదు, అర్హత లేదు, నేను కృప కలిగి దయ కలిగి నీకు 2 పిల్లల్ని ఇచ్చాను, ఆ 2 పిల్లల్ని నువ్వు ఎలా పెంచావు అని ప్రభు మనం ఏదో ఒక రోజు అడిగితే సమాధానం చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. నేను అన్నీ చేశానయ్యా, నేను చేయగలిగినవన్నీ చేశానయ్యా, లోపము లేనట్లుగా వారి జీవితంలో నేను పెట్టుబడిగా పెట్టానయ్యా అని మనం చెప్పగలిగే స్థితిలో ఉండాలి. కాబట్టి పేరెంటింగ్ అనేటటువంటిది ఒకటి. ఎవరికి మనం పేరెంటింగ్ చేస్తున్నాం, ఎవరికి మనం తల్లిదండ్రులుగా ఉంటున్నాం? దేవుడిచ్చిన పిల్లలకి. అంటే మనం ఎవరు? మనం సొంత తల్లిదండ్రులమా, పెంపుడు తల్లిదండ్రులమా?
మనకి జీతం ఇస్తాడన్నమాట, మనకి జీతం ఇస్తాడు. ప్రశ్న, సొంత తల్లయ్యుండి పెంచడానికి జీతం తీసుకున్నది ఎవరు? సొంత తల్లయ్యుండి పాలిచ్చి పెంచినందుకు జీతం తీసుకుంది. అది పెంచడం అంటే మనకు జీతం ఉందన్నమాట. ప్రతి గృహ నిర్వాహకునికి కూడా ఒక జీతం ఉంది. ఎప్పుడు? ఆయన బిడ్డలను మనం ఆయనకు అనుగుణంగా పెంచినట్లయితే. కాబట్టి దాని వెనుక ఉన్నటువంటి అర్థం ఎంత లోతైనది అని అంటే, పిల్లల్ని పెంచే విషయాలలో మనం చాలా అంటే సేవ ఎంత కష్టపడి చేస్తామో, సేవ విషయంలో ఎంత శ్రద్ధ చూపిస్తామో, దేవుడు అప్పగించిన పనులన్నింటిలో ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో, అంతే శ్రద్ధను, అంతే పని తీవ్రతను పిల్లలను పెంచే విషయంలో కూడా భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిగి ఉండాలి. పిల్లలు దేవునిచ్చిన బహుమానం. వచనం చెప్పండి. పిల్లలు దేవునిచ్చిన బహుమానం ఎక్కడుంది బైబిల్లో? అందుకే నేను ప్రసంగాలు చేయడానికి రాలేదు. మీరు అందరూ నాకు తెలుసు, మీరు సూపర్ ప్రసంగికులు. మీకు తెలియని విషయాలు ఉంటే నేను చెప్పాలి, కానీ తెలిసిన విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. రైట్. ఇప్పుడు బహుమానం మన పర్స్పెక్టివ్లో చూద్దాం. బహుమానం ఏం చేస్తాం మనం? బహుమానాలను ఏం చేస్తాం? జాగ్రత్తగా వాటిని, అంటే దొంగోడు ఎత్తుకెళ్ళిపోకుండా, దుష్టుడు దోచుకెళ్ళిపోకుండా దాన్ని మనం కాపాడుకుంటాం కదా. విలువైనవి, ఇచ్చేవాన్ని బట్టి విలువ ఆధారపడి ఉంది. దేవుడు ఇచ్చిన బహుమానం కనుక పిల్లల్ని మనము ఆస్తిగా కాదు, ఒక ఆయన బహుమానంగా ఇచ్చాడు. బహుమతి అనేది ఆ ఇచ్చేవాని యొక్క దయార్థ హృదయం మీద ఆధారపడి ఉంది. మనం కోరుకుంటూ ఇచ్చేది కాదు. చాలామంది సిస్టర్స్ చెప్తారు, నేను ఎంతో ప్రార్థన చేసి ప్రభుతో పోరాడి సంపాదించుకున్నాను అంటాడు. కాబట్టి పోరాడి సంపాదించుకున్నావు కాబట్టి ఆడు నీకు నెత్తిమి గుర్తూ ఉంటాడు. ఎందుకు? ప్రభు ఊరకనే ఇస్తానని అనలే, నువ్వు నేను నాకు చాలా మందిని చూశాను, పోరాడి కాళ్ళు పట్టుకుని కాళ్ళు కొడుకు అని ఇస్తే లాస్ట్గా ఆడేమవుతాడంటే ఆడు ఆకు మేకే. అయ్యో, బహుమానాలు దయార్థ హృదయముతో ఉచితముగా ప్రభు ఇవ్వాలి. ప్రభు ఇవ్వలేదా? తొందర పెట్టద్దు. చికాకులో పరాకులో ప్రభు ఇచ్చాడు అనుకోండి, దాని యొక్క పర్యవసానాలు నేను చాలా మంది జీవితాల్లో చూస్తూ ఉన్నాను. కనుక బహుమానంగా మనం భావించినప్పుడు ఇచ్చిన వాని యొక్క ఒక ఉద్దేశం ఉంది. లైక్ పిల్లల్ని ఇచ్చినప్పుడు బహుమతిగా ఆయన ఇస్తున్నప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో ఇచ్చాడు పిల్లల్ని? మన ఉద్దేశాలు పిల్లల మీద రుద్దడం కాదు, ఇచ్చినవాడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి 4 పిల్లలు 4 రకాలు. నాకు 4 పిల్లలు, రుచులు వేరు, రంగులు వేరు, ఆశలు వేరు, ఆశయాలు వేరు, వెరీ యునిక్. ప్రతి పిల్లవాడు, ప్రతి అమ్మాయి చాలా ప్రత్యేకమైన వారు. ఒక అమ్మాయికి నేను చేపల గురించి ఎక్కువ చెప్తున్నాను, నాకు చేపలు అంటే ఇష్టం అనుకోగలరు, అన్నీ తింటాను నేను, కాకపోతే ఉదాహరణలకు వచ్చేస్తూ ఉంటాయి. నా కొడుక్కి బొచ్చు చేప అంటే ఇష్టం. బొచ్చు వెడల్పుగా ఉంటుంది కదా, ముళ్ళు తక్కువ ఉంటాయి. బొచ్చు అంటారా? ఓకే, మేము బొచ్చు అంటాం, ఇక్కడ బొచ్చా అంటారు. దారిలో మధ్యన ఏదో ఎగిరిపోయింది, ఆ చేపకి ఒక ఒత్తు ఎగిరిపోయింది. ఎనీవే, సో బొచ్చ చేప నా కొడుక్కి ఇష్టం. నా 3వ కూతురికి కొర్రమీన్ అంటే ఇష్టం. మీరేమంటారు? కొర్రమీన్ అంట ప్రాణం దానికి. ఇప్పుడు ఎన్ని కూరలు వండాలి ఇంట్లో? అయితే వారు యొక్క రుచులు వారి అభివృద్ధి చెందుతూ ఉంటుండగా వారికి ఉన్నటువంటి డెవలప్ అవుతున్నటువంటి మైండ్ సెట్, వారు అభిప్రాయాలు నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. ఆ డైవర్సిటీని, ఆ వ్యత్యాసాన్ని మనం అభినందించే వారంగా ఉండాలి. పిల్లల యొక్క అభిప్రాయాలని. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము 3 ఒకే రంగు డ్రెస్సులు కొనేవాళ్ళం.
పిల్లలు చిన్నపిల్లలు ఉండే ముగ్గురు ఆడపిల్లలు కదా, ముగ్గురు ఆడపిల్లలకి 3 సైజులు తీసుకుంటే అయిపోయి ఒకటి సెలెక్ట్ చేసాం అనుకోండి, బాబు ఇదే గౌన్లో 26 నెంబరు, 22 నెంబరు, 18 నెంబరు 3 నెంబర్లు ఇస్తే ముగ్గురికి వేసేసేవాళ్ళం. కానీ వయసు పెరిగే కొద్దీ వాళ్ళ రంగుల యొక్క అభిప్రాయాలు మారినా సరే నేను ఒప్పుకోను, ఇదే మీరు వేసుకోవాలని అంటే వారిలో ఆనందాన్ని మనం చూడలేం. తల్లిదండ్రులంగా మనందరం వారి అభిప్రాయాలు సేకరించి వారి అభిప్రాయాలు అనుగుణంగా వారిని పెంచే ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉంటాం. కాబట్టి మీకున్న 2 పిల్లలు, 4 పిల్లనోరు చేయొద్దు, 4 పిల్లనోరు చేయొద్దండి. ఇంకెవరున్నారా? మా 2 కుటుంబాలు 4 పిల్లలు అయితే ప్రతి బిడ్డ చాలా ప్రత్యేకంగా సృజింపబడింది. దేవుడు జిరాక్స్ మెషిన్ కాదు. జిరాక్స్ మెషిన్ అంటే ఇలా నొక్కితే ఎన్ని కాపీలు వస్తాయి, ఎన్ని కాపీలు కావాలంటే అన్ని కాపీలు. అలాగా కాపీ మెషిన్గా దేవుడు మనుషుల్ని సృజించలేదు. దేవుడు సృజించినప్పుడు వారు యూనిక్గా చేశాడు. అయితే పిల్లలు తప్పులు చేసినా, పిల్లలు సరిగ్గా ప్రవర్తించినప్పుడు ఏం చేస్తాం మనం? అన్నీ మీ నాన్న బుద్ధిలో వచ్చారా? ఆడపిల్లలు అయితే అన్నీ మీ మేనత్త పోలికలే, అన్నీ మీ నాన్నమ్మ చేష్టలే. ఎన్నిసార్లు అనలేదు మనం? నేను డాక్టర్ గారి దగ్గరికి మా పాపను తీసుకెళ్ళాను ఒకసారి. తనకి నెయిల్స్ ప్రాబ్లం వస్తే మా ఒక పాపకి గీతలు వస్తూ ఉన్నాయి, కాల్షియం డెఫిషియన్సీ వల్ల గీతలు వస్తుంటే మాకు తెలియదు. అదేదో అని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఒక అమ్మాయితో పాటు 3 అమ్మాయిలు కూడా వెళ్ళిపోయారు లోపలికి. ఆయన 3 అమ్మాయిలను చూడగానే అరే భలే ఉన్నారు మీరందరూ అని అందరినీ పరిచయం చేసుకుని మాట్లాడుతూ ఉంటే, సార్ అని లిడియా ఏవో కొన్ని విషయాలు చెప్తూ ఉంటే, అమ్మ వాళ్ళ మేనత్తల ఫోటో చూపించండి నాకని అడిగాడు ఆయన. వాళ్ళ మేనత్తల ఫోటో చూపించండి. ఆడపిల్లలు జెనెటికల్గా మేనత్తలు ఎలా ఉంటారో అలాగే లావు కానీ, సన్నం కానీ, నడుము వెడల్పు కానీ, ముఖాలు లావు కానీ, సన్నం కానీ, ఇదంతా నుదుడు ఎక్కువ కానీ, ఇవన్నీ ఎవరి పోలికలు వస్తాయి? మేనత్త పోలికలు. అమ్మ మీ మేనత్తలాగా ఉంటారా పిల్లలు, నువ్వు అంతకు మించి ఏం ఆశించకు అని అన్నాడు ఆయన. కానీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మనం ఏమని తిడతాం? ఒక తరం వెనక్కి వెళ్ళిపోతాం. వారు కాని దానిని వారి మీద మోపి వారిని కొన్నిసార్లు వాళ్ళ మేనత్తని ఎప్పుడు చూడలేదు ఆ అమ్మాయి. నా కూతురు గురించి చెప్పాలంటే మా పెద్ద కంటే నాకు చాలా ఇష్టం. అమెరికాలో ఉంటుంది, అమాయకురాలు కొంచెం, కాబట్టి మేమందరం చాలా దాన్ని ప్రేమిస్తూ ఉంటాం. హెప్సీ దాని పేరు. నా పెద్ద కూతురు అంటే చాలామంది అంటారు కదా నోట్లోంచి వచ్చినట్టుందని, అలాగన్నమాట. హావభావాలు కానీ, అభిప్రాయాలు కానీ, బట్టలు వేసుకునే విధానం కానీ, హెయిర్ స్టైల్ కానీ, మా పెద్దక్క మళ్ళీ పుట్టిందంటే అతిశయోక్తి లేదు. కానీ మా పెద్దక్క కొన్ని తప్పులు చేసింది జీవితంలో. మాకు ఎప్పుడు భయం ఏంటంటే మా పెద్దక్కలాగా ఇది తప్పులు చేస్తుందేమో అని భయం మాకు ఉంటుంది. కానీ ప్రతిసారి కూడా మా మాటలు మేము ఫిల్టర్ చేసుకున్నాం, ఆ మాట బయటికి రాకూడదని. ఏంటిది? ఏయ్ జాగ్రత్త, మీ పెద్ద మేనత్తలాగా నువ్వు తప్పులు చేస్తావేమో అని అనకుండా మమ్మల్ని మేము నియంత్రించుకున్నాం చాలాసార్లు. కానీ నేను లిడియా కలిసి మాట్లాడుకునేటప్పుడు, ఇది చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం కదా, చాలాసార్లు మేము మాట్లాడుకున్నాం మా పెద్దక్కలాగా ఇది తప్పులు చేస్తుందేమో జీవితంలో. కానీ ఏ రోజు కూడా నా కూతుర్ని మేము ఏ రోజు శంకించలేదు, లేక తప్పుగా మేము మాట్లాడలేదు. పేరెంటింగ్లో వారికున్న యునిక్నెస్ని, అంటే వారికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకతలను మనం చాలా అభినందించవలసిన వారమై ఉన్నాం. వారు తినే విధానం కానీ, బట్టలు కట్టుకునే విధానం కానీ, వారు జడలు వేసుకునే విధానం కానీ, వారు నడిచే విధానం కానీ, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్టైల్. వారికి ఒక స్టైల్ ఉంది, వారికి ఒక టేస్ట్ ఉంది, వారికి ఒక సెన్స్ ఉంది, డ్రెస్ సెన్స్ ఒకటి ఉంది. ఒక పాప లైట్ కలర్స్ వేసుకుంటుంది నా 3 కూతుర్లో, ఇంకో పాప ముదురు రంగులు వేసుకుంటుంది.
ఏదో సమయంలో నా ఫ్యామిలీ ఫోటో మీకు చూపిస్తాను. పిల్లల్ని మీరు నేను గుర్తించేటప్పుడు ఒక విషయాన్ని గమనించాలి. పిల్లలు జిరాక్స్ కాపీస్ కాదు. అంటే మేనత్త మరలా పుట్టిందనో, అంటే తరతరాలుగా మనం ఏం బోధించబడ్డామనంటే పోలికలు వచ్చాయి అని అంటే ఏమొస్తాయి దాంతోపాటుగా? థ్యాంక్స్ తమ్ముడు. పోలికలు వచ్చాయంటే దాంతోపాటు ఏమొస్తాయి అనుకుంటాం? బుద్ధులు కూడా వస్తాయి అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తం ఉంది కదా, యేసుక్రీస్తు ప్రభుతో పరిచయం ఉంది కదా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వారు వచ్చినప్పుడు ఇవన్నిటిని ఏం చేస్తాడు? దేవుడు క్యాన్సిల్ చేసేస్తాడు కదా. ప్రభుకి అసాధ్యమైనది దేవుడు చేయగల సమర్థుడు కదా. మనకున్న కన్సర్న్ ఏదైతే ఉందో పిల్లల ఎడల వారి మీద మనం రుద్దే బదులుగా, వారి మీద మనం మోపే బదులుగా వారి యొక్క ఆ ప్రత్యేకతను గుర్తించి ఆ ప్రత్యేకతలోనే వారు అభివృద్ధి చెందేటట్లుగా మనం చేయాలి. పిల్లల మొక్కలు వాటి చుట్టూ గొప్ప తవ్వాలి. తోటమాలి, ప్రతి తల్లి తండ్రి ఒక తోటమాలిగా ఆ మొక్క చుట్టూ గొప్ప తవ్వాలి, ఎరువేయాలి, సంరక్షించాలి. సాధ్యమైనంత వరకు వారిని ప్రభువుకి సమీపస్తులుగా మనం చేయాలి. పిల్లల్ని పెంచే విషయంలో పెట్టుబడి ఏంటి చెప్పండి? పిల్లల్ని చక్కగా పెంచాలి అని అంటే పెట్టుబడి ఏంటి? మనం పేరెంట్స్ పెట్టే పెట్టుబడి ఏంటి? ఎలా చెప్పగలం సమయం అని? పిల్లలకు స్నానం చేసే దగ్గర నుంచి, పిల్లలకి స్నానం చేయించే దగ్గర నుంచి, భర్తతో సమస్య ఉంది భార్యకి, పిల్లలకి స్నానం చేయిస్తారు. పిల్లలకి స్నానం చేయించినప్పుడు ఏమని సొనుక్కుంటున్నారు? సనుక్కోవడమేనా మీరు అంటారు? సనుక్కుంటున్నారు. ఏమని గొనుక్కుంటున్నారు? ఏ చికాకులో స్నానం చేయిస్తున్నారు? రుద్దినప్పుడు ఎంత గట్టిగా రుద్దుతున్నారు? మొగుడి మీద కోపంతో పిల్లవాడికి స్నానం చేయిస్తే పిల్లవాడు ఎర్రగా అయిపోతాడు. ఎందుకు? ఆ భర్త మీద ఉన్నటువంటి ఆవేశం, కోపం అంతా ఈడి మీద రుద్దుతుంటే ఈడికి మురికిపోవడం కదా, చర్మమే పోతుంది కొన్నిసార్లు. అంటే తల్లి పిల్లలతో సమయాన్ని గడపాలి, తండ్రి పిల్లలతో సమయం గడపాలి, మన అందరికీ తెలుసు. కానీ సమయాలు ఎక్కడ దొరుకుతాయి? ఎలా చిక్కించుకుంటాం? నా కొడుక్కి 14 సంవత్సరాలు, 14 వాడు హాస్టల్లో ఉంటాడు. సెలవులకు వచ్చిన ప్రతిసారి వాళ్ళ అమ్మ వెనకాల పరిగెడుతుంది, సున్నిపిండి పట్టుకొని, ఒరే ఒంటికి సున్నిపిండి పెట్టి రుద్దుతాను రా, మట్టితో వచ్చావు, తలస్నానం చేయిస్తాను రా అని అంటే ఆడు ఎదిగిపోయాడు కదా. ఇప్పుడు ఆడు తల్లితో స్నానం చేయించుకునే వయసు ఆడిది కాదు. ఇప్పుడు అంటాడు అమ్మ వద్దమ్మా అని అంటాడు. కానీ అమ్మ పట్టుకోని తిరుగుతుంది. ఎందుకు అనంటే అప్పుడైనా కొద్ది సమయం నాకు వాడు దొరుకుతాడేమో. పిల్లల్ని తో సమయం గడపాలి. కానీ సమయాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఇప్పుడు సమయాలు ఎక్కడ దొరుకుతాయి? అందరికీ చెడ్డది ఇది ఒకటి ఉంది కదా, అందరూ అన్ని ఫోనుల్లో ఉంటే వేర్ వి గెట్ టైం? ఎక్కడ వాళ్ళతో మనం ఎంగేజ్ అవ్వడానికి సమయం ఉంది? పిల్లలతో సమయం గడపాలి. అదే ఒక సెషన్ తీసుకోవాలి. పిల్లలతో సమయం గడిపేటప్పుడు గురించి మాట్లాడడానికి ఒక సెషన్ అవసరం. ఎందుకనంటే సమయం గడపాలి అని మనకు తెలుసు, కానీ ఎలాగూ గడపాలో మనకు తెలియదు. ఎలాగూ ఆ సమయాన్ని చేజిక్కించుకోవాలో మనకు తెలియదు. ఒకటి అన్నం వడ్డించే దగ్గర, ఒకటి చిన్నపిల్లలు అయితే స్నానపానాల దగ్గర, పిల్లలు కొంచెం పెద్దలు అయిపోతే ఆడపిల్లలు అయితే తల దువ్వే దగ్గర. వాళ్ళు సొంతంగా తల దువ్వుకుంటామంటారు, కానీ దివ్య భారత్ స్టైల్స్ ఉన్నాయి కదా, ఇలా జడలన్నీ వేసి జడలేసేది. సో వాళ్ళకి జడలేసే దగ్గర వాళ్ళ జుత్తు మన చేతిలో దొరుకుద్ది కదా. ఎంతసేపు అమ్మ తొందరగా జడయ్యమ్మ స్కూల్కి వెళ్ళిపోవాలి, కానీ చిక్కులు తీస్తూ ఉంటావు. చిక్కులు తీస్తున్నప్పుడు ఆ బిడ్డతో అమ్మ జాగ్రత్త, నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు నీతో? పిల్లలు ఎక్కడ నీకు దొరుకుతారు? మనం ఇప్పుడు మాట్లాడదాం, ఓకేనండి? పిల్లలతో సమయం గడపాలి, కానీ పిల్లలకు దొరికే సమయాలు ఏంటి చెప్పండి? వారు మన మాట విని వారి మాట మనం వినగలిగే సమయాలు ఎక్కడున్నాయి చెప్పండి? ఎవరైనా చెప్పగలుగుతారా?
పిల్లలు మనకి ఎక్కడ సమయానికి దొరుకుతారు? నేను 2 దగ్గర చెప్పాను. ఒకటి చిన్నపిల్లలైతే స్నానం చేయించే దగ్గర దొరుకుతారు, బట్టలు వేసే దగ్గర, పౌడర్ రాసేటప్పుడు, భోంచేసేటప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి భోంచేస్తారా? వీళ్ళ భోజన సమయాలు వేరు, వారి భోజన సమయాలు వేరా? వేరుగా ఉన్నప్పటికీ కూడా కలిసి భోంచేయడానికి. అయితే మనం కలిసి భోంచేసేటప్పుడు మన ముందేముండాలి? టీవీ ఉండాలి. టీవీ చూసుకుని మనం భోంచేస్తాం. ఊబకాయం భారతదేశంలో ఎక్కువైందని ఒక సర్వే జరుగుతూ, ఆ సర్వేలో వారు కనిపెట్టినటువంటి సూత్రం, ఒక విషయం ఏంటంటే, టీవీని చూస్తూ భోంచేయడం వలన అవసరానికి మించి ఆహారాన్ని వారు తింటా ఉన్నారు. కాబట్టి మీరు భోంచేసే గదిలో ఏముండకూడదు? మరి పడక గదిలో ఉండొచ్చా? ఇప్పుడు పడక గదులే అన్నీ. పడక గదిలోనే భోజనాలు. పడక గదిలో ఏసీ ఉంటుంది కదా, పడక గదిలో ఏసీ ఉంటుంది. సీనన్ ఇంట్లో పడక గదిలో ఏసీ ఉంది కాబట్టి మా భోజనాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఏసీ గదిలో జరుగుతున్నాయి. కాబట్టి రేపొద్దున టీవీ కూడా అక్కడే ఉందనుకోండి, టీవీ, పడక గది ప్లస్ భోజనం గది అన్నీ ఒకే గదిగా ఉంటున్నప్పుడు మనం మాట్లాడటం లేదు, టీవీ మాట్లాడుతుంది, మనందరం దాన్ని చూస్తూ ఉన్నాం, మనం తినేస్తున్నాం. రా కూరైనా వేయి. ఆడు ఏం కూర వేసామో కూడా చూడ్డు, ఆడు కలుపుకొని తింటూ ఉంటాడు. అవసరానికి మించి వాడు తిని ఊబకాయలై ప్రేమతో వడ్డిస్తున్నాడు అనుకుంటారు. కానీ వినండి, వారు భోంచేస్తూ ఉన్నప్పుడు ఒక సమయం, వారు సిద్ధపడుతున్నప్పుడు ఒక సమయం, వారు పడుకునే ముందు, వారు నిద్రపోబుచ్చే ముందు ఏం మాట్లాడతాం పిల్లలతో? కోర్స్ ఏ వయసు పేరెంట్స్ ఆ విషయాలు మాట్లాడతారు. కానీ పిల్లలు సాధారణంగా స్కూల్లో జరిగిన విషయాలన్నీ చెప్పాలని ఆశపడతారు. అవి కొన్నిసార్లు అంత ఇంట్రెస్టింగ్గా ఉండవు, ఏవేవో చెప్తారు. ఆడపిల్లలైతే లిడియాకు 4 పిల్లలకున్న ఫ్రెండ్స్ పేర్లన్నీ కూడా లిడియాకు తెలుసు. ఈ మధ్య నేను కూడా నేర్చేసుకుంటున్నాను ఆ పేర్లు. లారా అని, శాంద్రా అని, నా పెద్ద కూతురు చుట్టూ ఉన్న మనుషుల యొక్క పేర్లు. తను కెనడాలో ఉంది పెద్దమ్మాయి, కానీ తను ఫోన్ చేసి గంట మాట్లాడుతుంది. ఆ మెలగంది, ఈ మెలగంది, ఆ విషయాలు, ఈ విషయాలు. నైజీరియా నుంచి కొంతమంది తన ఇంట్లో ఉంటున్నారు, తన ఒక రెఫ్యూజీ హోమ్లో పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడు యు నీడ్ టైం. నా కూతురు అంటది, పొరపాటున ఏదో పని చేస్తూ వింటే, అమ్మా మళ్ళీ చేయమంటావా ఫోను, నువ్వు బిజీగా ఉన్నట్టున్నావు అంటే, మన పిల్లలు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు వారికి 100% అటెన్షన్ అనేది ఇవ్వాలి. ఇచ్చినప్పుడు వారి విషయాలు మనం గ్రహించగలిగేటప్పుడు వారిని మనం సరిచేయగలుగుతాం, వారిని మనం గైడ్ చేయగలుగుతాం. మా పాప ఇంటర్మీడియట్లో లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళాలనుకునేటప్పుడు, లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళేటప్పుడు తన ఫ్రెండ్ ఇంకొక కాలేజీలో ఉండి, సంయుక్త, నా కూతురు పేరు సంయుక్త, ఇంకో కాలేజీలో జాయిన్ అయిందని ఆ అమ్మాయి ఆ కాలేజీ మానేసి 50,000 ఫీజు వదిలేసి ఆ అమ్మాయి నా కూతురుతో జాయిన్ అయింది. మేము అనుకున్నాం ఎంత గొప్ప స్నేహం అనుకున్నాం. కానీ నా కూతురు ఫస్ట్ టైం మార్కులు సరిగ్గా రాకపోవడానికి కారణం ఈ అమ్మాయి అని తర్వాత తెలిసింది. ఈ అమ్మాయికి ఎవరు, ఈ అమ్మాయి వాళ్ళ అక్క ఆల్రెడీ ఎంబీబీఎస్లో జాయిన్ అయిపోయింది. ఈ అమ్మాయి ఇప్పుడు ఎంబీబీఎస్ క్రాక్ చేయాలి. కానీ ఈ అమ్మాయికి ఇంకొక తోడు కావాలి. వాళ్ళ అక్కకి తనకి ఏజ్ గ్యాప్ వలన తనకి తోడు ఎవరు లేరు. కాబట్టి సంయుక్తను, నా 3వ కూతుర్ని చాలా ప్రెషర్ చేస్తుంది అన్నమాట, మానసికంగా చాలా ఒత్తిడి చేస్తుంది. సెకండ్ టైం లాంగ్ టర్మ్లో మేము పెట్టవలసి వచ్చేటప్పటికి మేము నా కూతుర్ని ప్రొటెక్ట్ చేయవలసి వచ్చింది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నా కూతురు ఏ ప్రయాణం గుండా కాలేజీలో వెళ్తుందో అన్న విషయాలు తల్లికి తెలుసు. కాబట్టి మేము ఒక నిర్ణయం చేయగలిగాం. అదేంటంటే, లాంగ్ టర్మ్ తీసుకునేటప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో అక్కడ ఈ అమ్మాయిని పెట్టలే. కొంచెం లేట్ అయింది, 1 మంత్ లేట్ అయింది. కానీ 1 మంత్ లేట్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ అమ్మాయి ఇంకో కాలేజీలో జాయిన్ అయిన తర్వాత తిరిగి రాలేదు అన్నప్పుడు నా కూతురు తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టాను.
పిల్లల వెనుక తల్లిదండ్రుల యొక్క పెంపకంలో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే వారి స్నేహితులు ఎవరు, పిల్లల యొక్క స్నేహితులు ఎవరు, వారి ప్రభావం మన పిల్లల మీద నెగిటివ్గా పాజిటివ్గా ఎంత పడతా ఉంది. నెగిటివ్ చెప్పాను, చిల్డ్రన్, మన పిల్లల్ని మనం నమ్మాలి. నా పేరెంట్స్ నన్ను నమ్ముతున్నారు అనేదే మన పెట్టుబడి వారి యొక్క జీవితంలో. వారు మాట్లాడడానికి మనం సమయాన్ని వెచ్చించాలి. ఇప్పుడు జీవిత భాగస్వాముల్లో ఒక మాట, భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు పిల్లలతో మాట్లాడలేకపోతే ఇంకొకరు ఏం చేయాలి? భర్త బిజీగా ఉన్నాడు, పనిలో ఉన్నాడు, సేవలో ఉన్నాడు, ఆయనకి ఓరియంటేషన్ లేదు. ఇందాక అన్నతో అక్క చెప్తా ఉంది, అదేంటంటే మా నాయన నాతో ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి తండ్రిగా నేను ఎక్కడి నుంచి నేర్చుకుంటాను? నేను నా తండ్రి నుంచి నేర్చుకుంటాను. నా తండ్రి నాతో సమయం గడపలేదు కాబట్టి నేను నా పిల్లలతో సమయం గడపడం నాకు ఓరియంటేషను నాకు తెలియదు అది. కానీ వారికి అవసరత ఉన్నప్పుడు తండ్రి చేయనప్పుడు ఇంకెవరు చేయాలి? తల్లి చేయాలి. మరి తల్లి చేసేటప్పుడు ఏం చెప్పాలి? తల్లి పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాలి? మీ నాన్న తిండిచ్చేస్తాడు రా, సరిపోద్దా? ఇల్లు అద్దె కడతాడు, సరిపోద్దా? సేవ సరిపోద్దా? నేను కాబట్టి మీతో మాట్లాడుతున్నాను, మీ నాన్నకి ఏం టైం ఉంటుంది లేరా అని మీరు తన్ని డౌన్ ప్లే అంటారు. డౌన్ ప్లే అంటే తండ్రిని పిల్లల ఎదుట తగ్గించి మాట్లాడితే చాలా ప్రమాదం సుమి. తండ్రి ఎంత చెడ్డవాడైనా మీరు ఏదో ఒకరోజు మారతాడు కాబట్టి ఆ స్పృహ కలిగి పిల్లలతో మాట్లాడినప్పుడు తండ్రిని తక్కువ చేసి మాట్లాడకూడదు. లిడియా ఒకవేళ అలా మాట్లాడవలసి వస్తే 100 విషయాలు ఉన్నాయి నా గురించి పిల్లల దగ్గర మాట్లాడడానికి. కానీ మీకు విషయం చెప్పాలి, పిల్లలు నన్ను ఎంత గౌరవిస్తారో చెప్పనా? ఆ గౌరవానికి గల కారణం నేను చేసిన పని కంటే లిడియా పిల్లలతో మాట్లాడిన విధానం అనేది వారి హృదయాల్లో నా గౌరవాన్ని చిరస్థాయిగా ఉంచగలిగింది. దానికి నేను ఎప్పటికీ లిడియాకి నేను కృతజ్ఞుడిని. తల్లులు మీ భర్తల గురించి మీ పిల్లలతో ఏం మాట్లాడతారు? అది చాలా కీలకమైన విషయం. తండ్రిని తక్కువ చేసి మాట్లాడతామా? తండ్రిని చేతకాని వానిగా చేసి మాట్లాడతామా? నేను చేస్తున్నాను. ఇంకొక మాట చెప్పాలి, భార్యాభర్తలు ఇద్దరు పోటీదారులు కాదు. పోటీదారులు అంటే ఒకరికొకరు పోటీ పట్టంలే. పోటీ పడేవారు ఏం చేస్తారంటే ఒకరి గురించి ఒకరు చెడ్డగా మాట్లాడుకుంటారు. మనం పోటీదారులం కాదు. ఒకరు చేయలేనప్పుడు ఇంకొకరు చేసేటట్లుగా దేవుడు మనని జత కలిపాడు. భర్త చేయలేడు కాబట్టి చేయగలిగే భార్యను పెట్టాడు, భార్య చేయలేదు కాబట్టి చేయగలిగిన భర్తను పెట్టాడు. కాబట్టే కదా 2 అర్థాలు కలిపి ఒకటవుతుంది, లేక 2 ఒకట్లు కలిపి ఒకటవుతుంది. వారిద్దరూ ఏక శరీరం అవుతున్నారు. కారణం ఏమిటంటే భర్త కొన్ని పనులు చేయలేడు కాబట్టి చేయగలిగేటటువంటి భార్యను ఆ భర్త జీవితంలోకి తీసుకువచ్చాడు. అసమర్థురాలు అని మన ఎప్పుడో నా 2వ కూతురుతో నేను మాట్లాడుతూ, చూడే మీ అమ్మ ఇలా చేస్తూ ఉందనంటే అది ఇలా దండం పెట్టి, నాయన మీ మధ్యకి మేము రాము, మీ మధ్యకి మమ్మల్ని తేకండి, మీరు పడండి, మీరు ఒకటైపోతారు, మధ్యన మేము దూరం అయిపోతాం, మాకొద్దు అది అన్నారు. ద యూనియన్ ఆఫ్ ఫాదర్ అండ్ హస్బెండ్. పిల్లలు భార్యాభర్తల మధ్య తగు తీర్చేవారిగా కానీ, మీ కంప్లైంట్లు పిల్లలతో చెప్పి వారిని తీర్పరులుగా కానీ మనం చేయకూడదు. తీర్పరులు చేయడం అంటే ఏమంటావే మీ నాన్న గురించి, నీ అభిప్రాయం ఏంటి మీ నాన్న గురించి? చెడ్డోడే కాదా? అవునా కాదా? చెడ్డోడేనా కాదా అంటే, నాకు రేపు తిండి క్యారేజ్ కడతదో లేదో, రేపు నా పరిస్థితి ఏమవుద్దో అని కూతురేమంటుంది,
చెడ్డోడే అంటది. తండ్రి వస్తాడు, తండ్రి వచ్చిన తర్వాత మళ్ళీ కూతురు అడిగి, మీ అమ్మ ఎటువంటిది అని అంటే, మీ అమ్మ చెడ్డది కదా, మీ అమ్మ అలా మాట్లాడలేదు, ఇలా మాట్లాడలేదు, ఇలాగనలేదు, అలాగనలేదు అంటే ఆ కూతురు ఏమంటది? తండ్రికి బుర్ర బుద్ధి, తండ్రికి తల్లికి కూడా బుర్ర బుద్ధి. వారిని తీర్పరులుగా మనం పెట్టకూడదు. చాలా కుటుంబాల్లో పిల్లలు తీర్పరులుగా చేస్తూ ఉన్నాం. జాగ్రత్త. మన సమస్యలు వారి దగ్గరకు తీసుకుని వెళ్ళి వారిని మనం తీర్పరులుగా చేయకూడదు. అంటే మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం? తల్లి పిల్లలతో మాట్లాడితే తండ్రి గురించి ఏం చెప్తుంది? తండ్రి పిల్లలతో మాట్లాడితే తల్లి గురించి ఏం చెప్తా ఉంది? డౌన్ ప్లే చేస్తే, డౌన్ ప్లే అంటే నన్ను నేను పిల్లల దృష్టిలో పెంచుకోవడానికి జీవిత భాగస్వామిని తక్కువ చేస్తే మీరిద్దరు వేరు కాదే. ఎక్కడ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయనంటే భార్యాభర్తలు ఇద్దరు మేము ఒకటేని ప్రారంభిస్తున్నారు, ఎక్కడో వీరిద్దరి పయనాలు వేరవుతున్నాయి, మార్గాలు వేరవుతున్నాయి. ఆ మధ్యలో పిల్లలు దే రీప్ ద కాన్సిక్వెన్సెస్. కాబట్టి వినండి, తల్లిదండ్రులు పిల్లల విషయంలో అత్యంత ప్రాముఖ్యమైన పెట్టుబడి ఏదైనా ఉందంటే టాక్ టు దెమ్. మాట్లాడటమే కాదు, వినడం. వారు మాట్లాడుతుంటే వారు మన ముందుంటే చెప్పమ్మా అని ప్రశ్నలు అడుగుతూ వారి యొక్క స్నేహం, వారి యొక్క చదువులు, వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క భక్తి, వారు ప్రార్థన చేసుకుంటున్నారా లేదా, వారు వాక్యం చదువుతున్నారా లేదా, వారు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారా లేదా. ఆ అమ్మాయి అలాగన్నప్పుడు మరి నువ్వు ప్రభు గురించి చెప్పలేకపోయావా? ఎస్ డాడీ, నేను ప్రభు గురించి చెప్పాను ఆ రోజు. నువ్వు నా కూతురురా, నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు? వారిని అభినందించడం, వారు చక్కగా మాట్లాడినప్పుడు అన్నీ నా పోలికలే, దేవునికి స్తోత్రం, మీ నాన్న పోలికలు నీకు ఏటి రాలేదే, దేవుడు నిన్ను బాగా సృజించాడు అంటే అభినందిస్తున్నప్పుడు కూడా ఆ 2 పాయింట్లు మన వైపు వేసుకుని భర్తను తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ పిల్లలు రేపొద్దున్న తన భర్తను ఎలాగూ చేస్తారు. వినండి, ఒక మంచి తల్లి ఇంకొక మంచి తల్లికి తర్ఫీదిస్తూ ఉంది, అదే కుటుంబము. ఒక మంచి తండ్రి ఒక మంచి తండ్రిని తర్ఫీదిస్తూ ఉన్నాడు, అదే కుటుంబం. వంశ పారంపర్యంగా నేను ఒకసారి కెనడా వెళ్ళినప్పుడు జైలుకి వెళ్ళాను. అంటే జైలు నన్ను పెట్టలేదు సుమి, జైలుకి వెళ్ళానంటే జైలు చూడడానికి వెళ్ళాను. జైల్లో పనిచేసే జైలర్ మంచి విశ్వాసి, ఆయన అడిగాను, అన్న నేను జైలు చూస్తానన్న, ఎలా ఉంటుంది మీ జైలు అంటే పర్మిషన్ తీసుకున్నాడు. సో వీ వెంట్ ఇన్ టు జైలుకి వెళ్ళిన వాళ్ళకి ఫుడ్ ఎలాగిస్తారు, ఇవన్నీ విషయాలు చూస్తూ ఉంటూ అక్కడ ఒక ఆఫీసర్ ఉన్నారు. మేము వెళ్ళింది ఫిమేల్ జైలు, ఆడవాళ్ళ జైలుకి వెళ్ళాం. ఈ ఆడవాళ్ళ జైలుకి వెళ్ళినప్పుడు ఒక సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆమెతో నాకు పరిచయం చేశాడు. ఇండియా నుంచి మిషనరీ వచ్చారు, మీతో మాట్లాడతారని అంటే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇస్తే ఆమెతో మాట్లాడుతున్నాను, మానవ సంబంధాలు ఎలా ఉంటాయి, ప్రజలు క్రైమ్ ఏం చేస్తూ ఉంటారు. నేను కొంచెం సోషల్ వర్క్ చేస్తాను కాబట్టి ఆ ఉద్దేశంలో కొన్ని విషయాలు నేను అడిగినప్పుడు చాలా విషయాలు చెప్తే ఆమెకు మాట ఉంది. ఒక బోన్లో ఉన్న ఒక సెల్లో ఉన్న ఒక అమ్మాయిని చూపించి, సార్ ఈ అమ్మాయి యొక్క అమ్మమ్మ ఈ జైల్లో ఉంది, వీళ్ళ తల్లి ఈ జైల్లో ఉంది, ఇప్పుడు కూతురు కూడా ఇదే జైల్లో ఉంది. వంశ పారంపర్యంగా చట్ట వ్యతిరేక చర్యల్లో పాల్గొనేవారు ఒకే కుటుంబములో నుండి వస్తూ ఉన్నారు. భావజాలం మనం మర్చిపోతున్నాం. నువ్వు పిల్లల ముందు పేరెంట్స్ ఎలా ఉండాలి? నీ పొగరమోతూ అహంకారంతో మాట్లాడే ప్రతి తల్లి కూతురు నేర్చుకుంటుంది నీ దగ్గర నుంచి. స్పాంజ్ ఎలాగైతే నీటి మీద పెడితే ఆకర్షిస్తూ ఉంటుందో, తల్లి తండ్రితో గొడవాడుతూ ఉంటే ఇవన్నీ సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఫీడ్ అయిపోయి తనకి పెళ్ళయిన తర్వాత తన భర్త అలా ప్రవర్తిస్తే జిరాక్స్ కాపీ. నువ్వేం మాట్లాడతావో రేపొద్దున్న ఒక తరాన్ని మనం తయారు చేస్తా ఉన్నా, మర్చిపోవద్దు. నా స్టోరీ ఒకటి చెప్పాలి. అత్యంత జాయ్ఫుల్ మూమెంట్ పెళ్ళైన వెంటనే నాకు, పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వెళ్తారు కదా, వెళ్ళారా లేదు మీరు అందరూ?
పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్ళారు లేదా? అన్న నువ్వు వెళ్ళదా? మొఖం నవ్వుతూ పెట్టన్నా. నువ్వు వెళ్ళానంటే అక్కడ ఏం జరిగిందో డౌట్గా ఉంది. ఇప్పుడు అక్క ఏం చేశారు? ఆయనకి వండి పెట్టారు లేదా? మనుగుడుపు అంటారు, మీకుందా లేదా? మనుగుడుపు అంటారు. మా వైపు మనుగుడుపు అంటారు. మనుగుడుపు అంటే అన్న అల్లుడికి ఫుల్ మేపుతారు అనమాట. ఏమంటారన్నా? థ్యాంక్స్ అక్క, అటు ఇటు ఉన్నా మొత్తం చెప్పేసావు నువ్వు. మొత్తానికి నాన్ వెజ్ ఇవన్నీ పెడతా ఉంటారు కదా, అది మంచి మంచి కొంచెం ప్రైడ్గా మంచి అల్లుడిగా, అత్తరింట్లో అల్లుడిగా ఉండే ఫీలింగ్ వేరు కదన్నా. సీనాన్ని కూడా పురుగుతున్నాడు అన్న, బాగానే జరిగింది మర్యాదలు గట్ట. ఎనీవే, సో నాకు జరిగిన ఘట్టం మీ అందరి ముందు చెప్తే లిడియా కొంచెం ఫీల్ అవ్వకూడదు, కొన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో రిసెప్షన్ మరుసటి రోజు నేను స్నానం చేయడానికి తుండు లుంగి కట్టుకుని బాత్రూమ్కి వెళ్ళేటప్పటికి ఈ అమ్మాయి బాత్రూమ్ దగ్గర నించొని ఉంది. బాత్రూమ్ దగ్గర నించొని ఉంటే ఇలా చూసి, కొంచెం అప్పుడే పెళ్ళైంది కదా, 3 రోజులు అయింది. నేను నా మెల్లమెల్లగా వెళ్ళిపోతుంటే, లేదంటే నేను కుంకుగాలు చేసి ఆ పుల్ల అంటారు, ఏమంటారు, పులుసు పట్టుకుని తుండు పట్టుకుని రెడీగా ఉంది అక్కడ. నేను తల రుద్దుతాను, నాకు సౌండ్ ఆఫ్. తల రుద్దుతావా? స్నానం చేస్తాను అందు, తల రుద్ది స్నానం చేస్తావా? అది బోనస్ కదా అది. చెప్పండి అన్న అక్క ఇప్పుడు వెళ్ళి మీరు రుద్దకండి, ఉన్న ఇంటికి ఊడిపోతాయి అందరికీ. మీరు గట్టి రుద్దే ప్రయత్నం. అన్న నువ్వు ఇప్పుడు రుద్దించుకోకన్నా, నీకు నాలుగు కొంచెం లైట్గా ఉన్నాయి, కొంచెం ఎక్కువ రుద్దించుకు. నువ్వు పీట మీద కూర్చోకన్నా, అక్కకి అందవు, నువ్వు దిగానే కూర్చోవాలి. ఒకవేళ అక్క స్నానం చేస్తానంటే కనుక ఆమె ఐ వాజ్ సర్ప్రైజ్డ్. సరే వచ్చిన ఆఫర్ ఎందుకు కాదనాలి, సర్లే పుల్లేసి రుద్దుతావా అంటే, పులిసేసి రుద్దుతానంటే కూర్చున్నాను. మా అమ్మ నాకు చేయించి దశాబ్దాల కాలం అయిపోయింది. ఎందుకంటే మా అమ్మ చాలా అనారోగ్యంతో బాధపడింది చాలా సంవత్సరాలు. స్పాండిలైటిస్ ఆమెకి, అంటే మెడ నొప్పి కదా, ఇలా రుద్దడం గట్ట చేయలేదు అమ్మ. అలా పడుకు ఇల్లువే శరణం అన్నట్టుగా అలా పడుకోండి నేల మీద. సో అమ్మ ఎక్కువ పని చేయలేదు. కాబట్టి ఈమె పెళ్ళైన తర్వాత నేను బైబిల్ స్కూల్లో చదివి 4 సంవత్సరాలు బైబిల్ స్కూల్లో చదివి 3 సంవత్సరాలు సేవలో ఉండేటప్పటికి మనమే బట్టలు ఉత్తుకోవడం ఉస్సు అని నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇలా కొట్టినప్పుడు ఉస్సు ఎందుకంటే అర్థం కాదు నాకు. మొత్తానికి ఈ బట్టలు ఉత్తుకొని నేనే ఇస్త్రీ చేసుకుని నేనే వంట వండుకొని ఇంత శ్రమపడిన సేవకుడికి సిస్టర్ వచ్చి తలస్నానం చేశారంటే ఇది పరలోకం ముందొచ్చి నిలబడినట్టుగా అనిపించింది. సరే అమ్మ రుద్దు. నేను తర్వాత అడిగాను, నీకు ఎలాగొచ్చింది ఆలోచన? హౌ డిడ్ యు గెట్ దట్ ఐడియా? ఇట్ వాజ్ ప్లెజెంట్. ఇప్పటికీ అప్పుడప్పుడు వారం రోజులు వెళ్ళి మనకు దుమ్పెట్టి ఉంటాం కదా, ట్యాన్ మొక్కమంతా అసలే నలుపు అన్నలాగా మరింత నల్లగా అయిపోతుంటుంది ఎండలో మనం నిలబెడితే. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం పామి రుద్దేటప్పుడు కొంచెం అలా కలకలాడితే సంతోషం. ఆవిడ ఆనందం కొరకు ఆవిడ చేసుకుంటుంది, ఆవిడే చేసుకుంటుంది. మనం కొంచెం శరీరాన్ని అప్పగించడమే పని. అన్న ఇంటికి వెళ్ళాక మీకు అందరికీ ఎంత రుద్దుతారో నాకు తెలియదు కానీ రుద్దించుకోండి అందరూ. పూర్వం దినాల్లో నేను పెరిగినప్పుడు మా ఇంటి దగ్గర నుయ్యి ఉండేది. నాన్న వచ్చిన వెంటనే, సేవకు నుంచి నాన్న వచ్చిన వెంటనే నాన్న తెచ్చిన బట్టలన్నిటికీ కూడా నల్లులు పట్టేసి ఉండేవన్నమాట. కాబట్టి నల్లులు తర్వాత చెద ఇవి నాన్న ఎక్కడ సేవలో గ్రామాల్లో పడుకుని వస్తే పురుగులు ఇవన్నీ నాన్న సంచులు ఉండేవి. కాబట్టి అమ్మ ఏం చేసేదంటే నుయ్యి దగ్గర అవన్నీ తీసి ఉతికి నాన్నకి అక్కడ స్నానం చేయించి ఇంట్లోకి తీసుకొచ్చేదన్నమాట. అప్పుడు ఇంట్లో తెల్లపంచి లాల్చి అవన్నీ ఇస్తే కట్టుకుని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకో బ్యాగ్ రెడీ చేసేది. ఇప్పుడు నేను అదే పరిస్థితిలో ఉన్నాను. సో నాన్నగారు ఏ పరిచయం చేశారు అదే పరిచయం చేస్తూ ఉన్నాం. కాబట్టి సో నీ పిల్లలు వినండి, నీ భర్తకు నువ్వు ఏమి చేస్తున్నావో నీ పిల్లలు చూసి రేపొద్దున్న వారి భర్తలకు వారు అదే చేస్తారు. నేను అడిగాను లిడియాకి, మా అమ్మ మా నాన్నకి చేయించింది కాబట్టి నేను నీకు సింపుల్. దట్స్ వాట్ హర్ హోల్ లెర్నింగ్ వాజ్. ఆమె ఏమి నేర్చుకుందంటే తల్లిని చూసి నేర్చుకుంది, తండ్రిని చూసి. చెప్పండి మనం ఏం చేస్తూ ఉన్నాం ఇప్పుడు? వి డిస్ప్లే ఎ గాడ్లీ ఫ్యామిలీ ఫర్ ఎ ఫ్యూచర్ జనరేషన్. రానున్నటువంటి తరం కొరకు మనము ఇంట్లో ఇలాగ ఉండాలి. నీవు పెళ్ళైతే మీ ఆడపిల్లలు ఆట ఆడుకున్నారో లేదు తెలియదు. మా పిల్లలైతే
చెచ్చాట ఆడుకున్నారు. చెచ్చాట చిన్నప్పుడు చెచ్చాట అంటే ఏంటి? పక్కన వీధిలో ముగ్గురు పిల్లలను కూర్చోబెట్టి చర్చిలో కూర్చోబెట్టి ఒకరు నిలబడి ప్రసంగం చేసినట్టు, ప్రభురాత్రి భోజనం ఇచ్చినట్టు ఆట. ప్రభురాత్రి భోజనం ఇచ్చి కానుకలు పట్టినట్టు ఒకరు నిలబడి ప్రార్థన చేసి ముగించినట్టుగా చెచ్చాట అది. అలాగే అమ్మ నాన్న ఆట. వాళ్ళు కూర్చొని భర్తగా భార్యగా వీళ్ళు చీరలు కట్టుకొని, మీ పిల్లలు ఎప్పుడైనా చీరలు కట్టే వయసు కాకముందే మీ చీర ఏదో తీసుకొని కట్టేసుకొని అద్దం ముందు మురిసిపోయిన సందర్భాలు చూసారా? ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ లైక్ ఎ మదర్. ప్రతి ఆడబిడ్డ తన ఊహా ప్రపంచం ఏంటంటే, ఒకరోజు నేను తల్లిని అవుతాను, ఒకరోజు నేను భార్యను అవుతాను, ఒకరోజు నాకు భర్త వస్తాడు, ఒకరోజు నేను కుటుంబాన్ని కలిగి ఉంటాను. అమ్మ నాన్న ఎలాగైతే ఉన్నారో నేను నా భర్తతో అలాగే ఉంటాను అనే కలల్లో వారు బ్రతుకుతారు. అలా కలగనే వారికి ఒక మంచి కలను మనం ఇవ్వాలి అని అంటే అది మీరు మీ భార్య లేక మీరు మీ భర్త కలిసి అంత మంచి కుటుంబాన్ని స్థాపించగలగాలి. అటువంటి కుటుంబాలు చూడలేకపోతున్నారు కాబట్టే వినండి, చాలామంది తల్లులు అంటే అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకోము అని అంటున్నారు. ఎందుకు చేసుకోము అని అంటున్నారంటే తెలుసా? వారు ఒక మంచి తల్లిని చూడలేదు, వారు మంచి భర్తను చూడలేదు. మీరు నేను కుటుంబములో వారికి ఎలాగో ఒక కుటుంబం ఉండబోతుందో అన్న దాన్ని మనం వారికి తెలియజేస్తూ ఉన్నాం. పిల్లలతో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.